హలో ఎవ్రీవన్, ఇట్స్ యాక్టివిటీ టైం అనమాట. నానికి కొంచెం యాక్టివిటీస్కి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే నానికి అడిషనల్గా నేను యాక్టివిటీ ప్లేస్లో ఫిజికల్ గేమ్స్ ఆడిపిస్తున్నాను. అండ్ మెంటల్గా కొంచెం థింకింగ్ పవర్ ఇంప్రూవ్ అవ్వడం కోసం, థింకింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అవ్వడం కోసం అనేసి చెస్ గేమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. సో అవి రీప్లేస్ చేస్తున్నాను అనమాట. అందుకనే యాక్టివిటీస్కి కొంచెం గ్యాప్ వచ్చింది. సో నేను ఈరోజు అయితే యాక్టివిటీస్ ప్లాన్ చేశాను, యాక్టివిటీస్ చేపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను లీఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం అనేసి లీఫ్ యాక్టివిటీ చేపిస్తున్నాను. లీఫ్తో కొంచెం పెయింటింగ్ అలా చేపిస్తున్నాను అనమాట. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తనకి ఎలా వస్తుందో అలానే చేయించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కొంచెం కూడా నేను హెల్ప్ చేయొద్దని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇండిపెండెంట్గా తను నేర్చుకోవాలి, తను కూడా చేయాలి అనేసి నేను డే బై డే ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. అస్సలే తనకు చేయడం రాకపోతే మాత్రమే కొంచెం హెల్ప్ చేయాలనేసి డిసైడ్ అయ్యాను. సో దట్ అందుకని తనే చేయడానికి మొత్తం తనకే చేయించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో దట్ ఇలా పిల్లలకు తన వర్క్ తను చేసుకోవడం వన్స్ అలవాటు అయితే మనం వేరే వర్క్లో ఉండి కూడా వాళ్ళకు ఇచ్చే వర్క్ వాళ్ళు చేసే వర్క్ వాళ్ళకి అడాప్ట్ చేసేసి మనం పక్కన వేరే వర్క్ కూడా చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే నేను స్టార్ట్ చేశాను కంప్లీట్గా తన వర్క్ తను చేసుకోవడానికి. అండ్ పక్క నుండి మాత్రం కొంచెం గైడ్ చేయాలి అండ్ అబ్జర్వ్ చేసుకోవాలి అనమాట పేరెంట్స్. అండ్ ఇక్కడ నానితో చేయించే యాక్టివిటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కు ఏదైనా సరే చేసేది క్రియేటివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకు. వీక్లీ ట్వైస్ చేపిస్తున్నాను నేనైతే ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం నాని చేస్తుంటే చిన్న బాబు కూడా ఏడుస్తుంది అనమాట. తనకు కూడా కొంచెం ఏమన్నా చేపిద్దామనేసి చిన్న బాబుకి హ్యాండ్ స్టాంప్ చేయిస్తున్నాను అనమాట. తను హ్యాపీ, మేము హ్యాపీ. చాలా బాగా వచ్చింది కదా చిన్న ఆయనది హ్యాండ్ స్టాంప్. అండ్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఎట్ అ టైమ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు చిన్న ఆయనకు కూడా మధ్య మధ్యలో కొన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు, కొంచెం తను ఏమన్నా ఏడుస్తున్నప్పుడు కొంచెంగా చిన్నవి చేపిస్తూ ఉంటానన్నమాట. ఇలా ఇద్దరిని ఎంగేజ్ చేసుకోవడం కోసం అనేసి. సో ఇక్కడ నేను ఏంటి అంటే వాటర్ బాటిల్ క్యాప్స్ పెట్టాను ఫింగర్స్కి. ఇక్కడ నాని చేసిన శనగపప్పుని పక్కన బౌల్లో తీసి పెట్టమని చెప్పాను అనమాట. 2 ఫింగర్స్కి కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. 2 ఫింగర్స్ కోఆర్డినేషన్ ఉంటుంది, ప్లస్ హ్యాండ్ అండ్ హై కోఆర్డినేషన్, పేషెన్సీ, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ ఇలాంటి యాక్టివిటీస్తో. అండ్ అట్ ద సేమ్ టైం రైటింగ్కి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ యాక్టివిటీతో రైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఇది చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ వన్స్ ఒక్కసారి బేబీ ప్రాక్టికల్గా చేస్తుంటే తెలుస్తుంది అనమాట. బేబీస్కి అంత తొందరగా హ్యాండ్ మూమెంట్ కానీ, ఫింగర్స్ మూమెంట్స్ కానీ, హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ అంత తొందరగా రాదనమాట. సో తను చేస్తుంటే కొంచెం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే పర్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా యాక్టివిటీ చేసే నానికే కొంచెం ఇలా తడబడుతూ ఉన్నాడు చేయడానికి. సో నేను అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో అలా యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తుంటే పిల్లలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. యాక్టివిటీస్ ప్లేస్లో ఫిజికల్ గేమ్స్ ఆడిపించవచ్చు. కొంచెము అలా థింకింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి, చిన్న గేమ్స్ థింకింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా అలా కూడా చేయించవచ్చు అనమాట. బట్ బేబీని హోల్డ్ చేసుకొని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకు ఆల్టర్నేట్గా ఏదో వాళ్ళను బిజీ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ దాంతో పిల్లలకి అటెన్షన్గా ఉండి ఏదైనా వర్క్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్గా చేయడము బేబీస్కి అలవాటు అవుతుంది అనమాట. ఇక్కడ నాని చేసే యాక్టివిటీ ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్గా చేయాలి అనమాట. మేబీ అటు ఇటు అయినా సరే కొంచెం ఆ బాల్ కింద పడడం కానీ, గ్లాసెస్ పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. బేబీ ఎంత ఫోకస్ చేస్తే ఈ యాక్టివిటీ చేయగలుగుతాడో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇక్కడ నాని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ యాక్టివిటీ చేస్తున్నాడు కదా. బేబీ ఏ యాక్టివిటీస్ చేసినా సరే ఇలా ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక గేమ్ ఆడిన విధంగా చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ దాంతో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి ఎక్సైటింగ్గా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఉంటుంది అనమాట. వన్స్
బేబీ బోర్గా ఫీల్ అవుతున్నాడు, దాని నుండి స్కిప్ అవుతున్నాడు అని తెలిసిన వెంటనే నెక్స్ట్ యాక్టివిటీ చేంజ్ చేస్తూ మన గ్రిప్లోకి తీసుకురావచ్చు అనమాట. అండ్ ఇక్కడ నాని చేస్తున్న యాక్టివిటీ ఫైన్ మోటార్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఈ కప్స్తోని వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేయించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని కూడా ఎక్కువసేపు ఎంగేజ్ చేయొచ్చు. పిల్లల్ని ఎంగేజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుందన్నమాట. సో యాక్టివిటీస్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి, కొంచెం కొంచెంగా అలవాటు చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం మంచి వేలో అంటే చెప్పినవి పేరెంట్స్ చెప్పిన మాట వినడం కానీ, ఏదైనా స్టడీస్లో అటెన్షన్ ఫోకస్ చేయడం అనేవి మంచిగా చాలా బాగా అలవాటు అవుతుందన్నమాట పిల్లలకి. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా గుడ్ హ్యాబిట్ అనమాట పేరెంట్స్కి. ఇది ఒకటి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నానే చేస్తున్న యాక్టివిటీ సీజరింగ్ చేస్తున్నాడు కదా, నేను లైన్స్ కొంచెం స్లాంటింగ్ లైన్స్ అండ్ ఇట్లా కొంచెం క్రాస్గా కూడా ట్రై చేశాను కదా, ఇవి ఫోకస్డ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫింగర్స్కి కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, రైటింగ్కి కూడా ప్రీ రైటింగ్కి కూడా చాలా బాగా యూజ్ ఉంటుంది అనమాట. అండ్ అండ్ ఇక్కడ నేను చేపిస్తున్న యాక్టివిటీస్ ఏవైనా మనకు చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, బట్ బేబీ వన్స్ ప్రాక్టికల్గా వెళ్ళి చేస్తున్నప్పుడు వాళ్ళకు ఎంత ప్రాబ్లం అవుతుందో ఒకసారి ట్రై చేయించండి. బేబీస్ ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి యాక్టివిటీస్ బేబీస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించండి, పిల్లలకి కంపల్సరీ ట్రై చేయించండి. అండ్ ఇక్కడ నేను చేపిస్తున్న యాక్టివిటీస్ ఏమైనా రాంగ్ అనిపించినా, ఏమైనా కరెక్షన్ చేయాలి అని ఎవరికైనా అనిపించినా కామెంట్ చేయండి. నేను ఆల్వేస్ రెడీగా ఉంటాను. అంటే నేను చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి నేనేం అలా బ్యాకప్ అవ్వను. అండ్ ఇంకేమన్నా నాకేమన్నా సజెషన్ చేయాలి అని అనిపించినా సరే కామెంట్ చేయండి, కంపల్సరీ నేను అవి ఫాలో అవుతాను. అండ్ వీడియో నచ్చితే అయితే కంపల్సరీ ఒక లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.